నిత్య జీవితంలో మనం సరుకులు కొన్నప్పుడు లేదా బరువు చూసుకున్నప్పుడు వెయిట్ లేదా భారం అనే పదాన్ని సర్వసాధారణంగా వాడుతుంటాం. కానీ భౌతిక శాస్త్రం దృష్టిలో మనం వాడుతున్న ఆ పదం సాంకేతికంగా 100% తప్పు అని మీకు తెలుసా? అవును. సాధారణ వాడుకలో ద్రవ్యరాశి అంటే మాస్, భారం అనగా వెయిట్ అనే పదాలను మనం ఒకే అర్థంలో ఉపయోగిస్తూ ప్రతిరోజు పొరపడుతుంటాం. కానీ విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉన్నప్పటికీ పూర్తిగా విభిన్నమైన భావనలు. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న ఆ శాస్త్రీయమైన వ్యత్యాసం ఏమిటి? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఈరోజు అత్యంత ఆసక్తికరమైన ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా ద్రవ్యరాశి గురించి తెలుసుకుందాం. ఒక వస్తువులో ఉన్న పదార్థ పరిమాణాన్ని అంటే అమౌంట్ ఆఫ్ మ్యాటర్‌ను ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటారు. విశ్వంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అందుకే దీనిని కాన్స్టాంట్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్ అంటారు. దీనికి కేవలం పరిమాణం అనగా మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. నిర్దిష్టమైన దిశ ఉండదు కాబట్టి దీనిని ఒక అధిక రాశి అంటే స్కేలర్ క్వాంటిటీగా పరిగణిస్తాం. ద్రవ్యరాశిని కొలవడానికి మనం కిలోగ్రామ్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. ద్రవ్యరాశి అనేది ఒక వస్తువు యొక్క ప్రాథమిక ధర్మం. ఒక వస్తువు తమ గమన స్థితిలో వచ్చే మార్పును ఎంత మేర వ్యతిరేకిస్తుందో అనగా దాని జడత్వాన్ని ద్రవ్యరాశి సూచిస్తుంది. న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం ఒక వస్తువుపై నిర్దిష్ట బలం ప్రయోగించినప్పుడు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువు తక్కువ త్వరణాన్ని పొందుతుంది. అదేవిధంగా తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే అది ఎక్కువ త్వరణాన్ని పొందుతుంది. కాబట్టి బాహ్య బలానికి వస్తువు ప్రతిస్పందించే తీరును ఇది నిర్ణయిస్తుంది. ఇప్పుడు రెండవ భావన అయిన భారం గురించి తెలుసుకుందాం. భారం అనేది కేవలం వస్తువులోని పదార్థం కాదు. అది ఒక వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలం. ఈ బలానికి పరిమాణంతో పాటు ఎల్లప్పుడూ భూకేంద్రం వైపుకు లాగే ఒక నిర్దిష్టమైన దిశ ఉంటుంది. కాబట్టి భారాన్ని మనం సదిశ రాశి అంటే వెక్టర్ క్వాంటిటీ అని పిలుస్తాం. ఈ రెండింటి మధ్య ఉన్న ఖచ్చితమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. నా ద్రవ్యరాశి 70 కేజీస్ అనుకుందాం. వాడుక భాషలో నా బరువు 70 కిలోలు అని చెబుతాం. కానీ భౌతిక శాస్త్రంలో అలా అనడం సాంకేతికంగా తప్పు. ఎందుకంటే భారాన్ని కనుక్కోవడానికి మనం W m/g అనే సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ m అనేది ద్రవ్యరాశి, g అనేది గురుత్వ త్వరణం అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సాధారణంగా ఏ రెండు వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ బలమైన సార్వత్రిక గురుత్వ నియమంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ బలాన్నే మనం సులభంగా W mgతో లెక్కించవచ్చు. ద్రవ్యరాశిని కిలోగ్రాముల్లో కొలిస్తే భారం అనేది ఒక బలం కాబట్టి దానిని న్యూటన్లలో కొలుస్తాం. ప్రదేశాన్ని బట్టి మారే గురుత్వాకర్షణ వలన భారం కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు భూమి ఉపరితలంపై నా భారం ఎంతో ఖచ్చితంగా లెక్కిద్దాం. నా ద్రవ్యరాశి m అనేది 70 కేజెస్, భూమి ఉపరితలంపై గురుత్వ త్వరణం g సగటున 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. భారాన్ని W కనుక్కోవడానికి నా ద్రవ్యరాశిని గురుత్వ త్వరణంతో గుణకారం చెయ్యాలి. అంటే నా భారం W 70 కేజీలు ఇంటూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ గుణకారం చేస్తే మనకు 686 అనే ఖచ్చితమైన విలువ వచ్చింది. దీని ప్రమాణాలు కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. భౌతిక శాస్త్రంలో ఈ ప్రమాణాలనే మనం న్యూటన్ అని కూడా పిలుస్తాము. కాబట్టి భూమిపైన నిజమైన భారం 686 న్యూటన్ అవుతుంది. అయితే మనం రోజు నా భారం 686 న్యూటన్లు అని చెప్పలేము కాబట్టి కిలోగ్రాముల్లో చెప్పుకుంటాం. కానీ భారం అనేది స్పష్టంగా ఒక గురుత్వాకర్షణ బలం అని గుర్తుంచుకోవాలి. ద్రవ్యరాశి అనేది
విశ్వమంతటా స్థిరంగా ఉంటుంది. కానీ భారం మాత్రం ఆయా ప్రదేశాల్లో ఉన్న గురుత్వాకర్షణ బలాన్ని బట్టి నిరంతరం మారుతూ ఉంటుంది. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి నేను భూమి నుండి చంద్రుడిపైకి వెళితే ఏమవుతుందో చూద్దాం. అక్కడ కూడా నా ద్రవ్యరాశి 70 కేజీలుగానే ఉంటుంది. నాలో ఉన్న పదార్థ పరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ చంద్రుడి గురుత్వాకర్షణ బలం భూమితో పోలిస్తే సుమారుగా ఆరవ వంతు మాత్రమే ఉంటుంది. కాబట్టి చంద్రుడి ఉపరితలంపై నా భారం భూమిపై ఉన్న భారంలో ఆరవ వంతుకు పడిపోతుంది. దీన్ని గణించడానికి భూమిపై నా యొక్క భారమైన 686 న్యూటన్లను 6తో భాగించాలి. ఈ విలువను లెక్కిస్తే సుమారుగా మనకు 114 వస్తుంది. అంటే చంద్రుడిపై నా భారం కేవలం 114 న్యూటన్లు అన్నమాట. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మీరు వెళ్ళే గ్రహం లేదా ప్రదేశాన్ని బట్టి మీ భారం మారుతుంది. భూమి మీదే తీసుకున్నా మీరు ఎత్తైన పర్వతాల పైకి వెళ్ళినప్పుడు భూకేంద్రం నుండి దూరం పెరిగి గురుత్వాకర్షణ కొద్దిగా తగ్గుతుంది. తద్వారా మీ భారంలో కూడా స్వల్ప మార్పును మీరు గమనించవచ్చు. అలాగే భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు. ధృవాల వద్ద ఇది కొద్దిగా చదునుగా ఉంటుంది. కాబట్టి భూమధ్య రేఖ వద్ద కన్నా ధృవాల వద్ద గురుత్వాకర్షణ బలం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రదేశాన్ని బట్టి భారం ప్రభావితం అవుతుంది. కానీ ద్రవ్యరాశి మాత్రం మీరు భూమిపై ఉన్న, అంతరిక్షంలో ఉన్న ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ముగింపుగా మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో చూద్దాం. ద్రవ్యరాశి అనేది వస్తువులోని స్థిరమైన పదార్థ పరిమాణం. ఇది కిలోగ్రాముల్లో కొలవబడే అదిశ రాశి. భారం అనేది ఆ ద్రవ్యరాశిని కిందకి లాగే గురుత్వాకర్షణ బలం. ఇది ప్రదేశాన్ని బట్టి మారే సదిశ రాశి. దీనిని న్యూటన్లలో కొలుస్తారు. ద్రవ్యరాశి మరియు భారం అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నప్పటికీ భౌతిక శాస్త్రం ప్రకారం వాటి మధ్య ఉన్న ఈ శాస్త్రీయ వ్యత్యాసం మీకు స్పష్టంగా అర్థమైందని భావిస్తున్నాను.